ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ 35 టీమ్ అండ్ థ్యాంక్స్ టు ద హోల్ టీమ్. ఎందుకంటే ఇలా ఇంత మంచి సినిమా ఇంత తెలుగు ఆడియన్స్ అందరికీ ఇచ్చినందుకు 35 టీం మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు జర్నీ చాలాసార్లు వింటూ ఉన్నాను అరుణ్ దగ్గర 3 years దగ్గర ఎంత కష్టపడ్డారో చెప్తున్నప్పుడు, అరుణ్ లేదా వాళ్ళ అమ్మగారు చెప్తున్నప్పుడు నాకే చాలాసార్లు బాధ అనిపించింది, ఇంత కష్టపడ్డారో ఒక టీం అని చెప్పి. అండ్ అండ్ మ్యూజిక్ గురించి మాట్లాడాలి, వివేక్ సాగర్ గురించి మాట్లాడాలంటే అసలు ఆ మ్యూజిక్ ఇప్పటికీ ఇంకా ఎంతమందికి ఆ ఫేవరెట్ సాంగ్స్ ఉన్నాయి అని ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ అరుణ్ గురించి మాట్లాడతా, ఎందుకంటే నేను ఆల్రెడీ అరుణ్తో సమ్మర్ హాలిడేస్లో వర్క్ చేశాను కాబట్టి. సో అరుణ్ గురించి చెప్పాలంటే ఎంత హార్డ్ వర్కర్, ఇవన్నీ పక్కన పెడితే అసలు ఎంత బాగున్న ఆర్టిస్ట్ అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. నిజంగా ఇందాక సింజిత్ చెప్పినట్టు నేను అప్పుడప్పుడు రషెస్ గట్రా సమ్మర్ హాలిడేస్ చూసుకున్నా, నాకు అప్పుడప్పుడు కొన్ని పెర్ఫార్మెన్స్కి తను నవ్వితే నవ్వాను, ఏడిస్తే ఏడ్చాను, అసలు అంత క్యారీ చేశాడు క్యారెక్టర్ని. అండ్ ఇంకా చెప్పాలంటే ఒక 2 పేజీల డైలాగ్ మోనోలాగ్ ఉన్నా సరే ముందు రోజు నైట్ 12 గంటలకు ఇచ్చిన నెక్స్ట్ రోజు మార్నింగ్ సింగిల్ టేక్లో కొట్టేశాడు. అందరికి అసలు సెట్ మొత్తం కూడా ఒక నిమిషం షాక్ అయ్యాము. అంత అసలు నేనే ముందు పిచ్చోడిని అయ్యాను, అసలు ఎట్లా చేసిండ్రో బాబు అని చెప్పి. అండ్ అరుణ్తో పాటు అరుణ్ వాళ్ళ అమ్మగారి గురించి చెప్పాలి, ఎందుకంటే సెట్లో మేము మొత్తం సమ్మర్లో షూట్ చేయడం వల్ల తను ఎంత సెట్లో ఉన్నా సరే తను అలాగా ఎండలోనే అలాగా నుంచున్నారు. ఇంకా నేను డైలాగ్ పేపర్ కట్టిస్తే ఆమె ముందు చూసుకుని తర్వాత మళ్ళీ అరుణ్కి చెప్పడం. సో అరుణ్ వాళ్ళ ఫాదర్, అరుణ్ వాళ్ళ పేరెంట్స్, అరుణ్ వాళ్ళ మదర్కి, వాళ్ళ చెల్లికి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. 35 సినిమా నేను యాక్చువల్లీ థియేటర్లో మిస్ అయ్యాను, ఓటీటీలోనే చూసిన తర్వాత అసలు నేను షాక్ అయ్యా. అంటే ఇలాంటి సినిమా కథ ఒక డైరెక్టర్ రాసుకోవడం, ఒక ప్రొడ్యూసర్ దాన్ని నమ్మి ముందుకు రావడం, అది నమ్మి అంటే ప్రియదర్శి గారు లాంటి వాళ్ళు ఆల్రెడీ అప్పటికే బలగం లాంటి సినిమాలు పెద్ద పెద్ద హిట్స్ కొట్టిన తర్వాత కూడా ఇలాంటి క్యారెక్టర్ ఛాలెంజింగ్గా యాక్సెప్ట్ చేయడం, నివేతా థామస్ గారు, విశ్వదేవ్ గారు, అంటే వీళ్ళందరూ సినిమా కథలోని ఇంటెన్సిటీని అది నమ్మి క్యారెక్టర్స్కి ప్రాణం పోశారు. ఇందులో ఏ ఒక్కరూ లేకపోయినా ఆ సినిమా అంత అద్భుతంగా వచ్చేది కాదు. నిజంగా ఇది నాకు చాలా అనిపించింది, ఇంకా సినిమా థియేటర్లో బాగా ఆడి ఉంటే, ఎక్కువ రోజులు ఉండుంటే ఫ్యామిలీస్, పిల్లలు అందరూ చూసి నిజంగా అంటే చాలా ఇలాంటి సినిమాలు రావాలి అని నాకు చాలా బలంగా అనిపించింది. నేను సమ్మర్ హాలిడేస్ కథ విన్నప్పుడు ఈ కథ చేద్దాం అని డిసైడ్ అవ్వడానికి ఫస్ట్ రీజన్ 35 సినిమానే. అది నా మైండ్లో బలంగా ఉన్నందుకే నేను ఈ సినిమా చేయాలి అని సమ్మర్ హాలిడేస్ని ఎంచుకోవడం జరిగింది. డైరెక్టర్ నందకిషోర్ గారు, మేము లాస్ట్ ఫ్యూ మంత్స్గా ట్రావెల్ అవుతున్నాం. సో తన మనస్తత్వం, తన ఆలోచన విధానం, తను ఇంతకుముందు ఎలాంటి స్ట్రగుల్స్ పడి ఇక్కడికి వచ్చారు, ఒక కథ ఓకే చేయించుకోవడానికి పడ్డ ఇబ్బందులు, అది తెరకెక్కించడానికి పడ్డ ఇబ్బందులు, ఆ జర్నీ అంతా నాకు చాలా డీటెయిల్గా తెలుసు. అసలు అంటే నాకు నిజంగా ఈ నేషనల్ అవార్డు రాకపోయినా అది విన్న తర్వాత నాకు ఆయన్ని కూర్చోబెట్టి నిజంగా సన్మానం చేయాలనిపించింది. అంత గొప్ప జర్నీ, నిజంగా ఇన్స్పైరింగ్. ఇందాక కూడా నేను వచ్చినప్పుడు సార్ ఏం మాట్లాడాలని అడిగారు, మీ జర్నీ గురించి చెప్పండి అన్న. మీ జర్నీ గురించి చెప్తే ఇంకో 4గురికి ఇన్స్పిరేషన్ ఉంటుంది, 4 ఫిల్మ్ మేకర్స్ వస్తారు, ఇలాంటి కథలు కూడా అంటే డిఫరెంట్ కథలు కూడా ఎంచుకుంటారు అని చెప్పాను. ఆయనే అసలు నన్ను చూసి ఎవరైనా ఇన్స్పైర్ అవుతారా అంటున్నారు. కానీ మీకు తెలీదు, మీరు ఎంతమంది ఫిల్మ్ మేకర్స్ని ఇన్స్పైర్ చేస్తారు ఇన్ ఫ్యూచర్ కూడా. తను చాలా 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 టాలెంటెడ్ డైరెక్టర్. అంటే నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి డైరెక్టర్ ఉండడం మనందరికీ గర్వకారణం. తను ముందు కూడా ఇలాంటి కథలు, మంచి కథలు కొత్త కోణంలో చెప్పాలి అనే భావిస్తున్నాను, ఆశిస్తున్నాను. నిజంగా ఇలాంటి సినిమాలో తను సోలో హీరోగా పెద్ద పెద్ద హిట్స్ కొట్టి, అంటే మీ అందరికీ తెలుసు అసలు అంత పెద్ద పెద్ద హిట్స్ కొట్టిన తర్వాత కూడా అసలు గట్స్తోనో లేకపోతే నమ్మకంతోనో ఈ క్యారెక్టర్ ఇది చెయ్యాలి అని, అంటే నా దృష్టిలో వితౌట్ ప్రియదర్శి గారు ఈ సినిమాకి అంత రికగ్నేషన్ కూడా వచ్చేది కాదేమో. సో ఆయన ఫేస్ ఉండడం వల్ల అట్లీస్ట్ సినిమా జనాల్లోకి వెళ్ళింది, ఆయనది, నివేతా థామస్ గారిది, ఇద్దరిది. సో నిజంగా అంటే మీలాంటి వాళ్ళు అందరూ ఇప్పుడు
సినిమా నుంచి నాకేం వస్తుంది అని ఆలోచిస్తారు. అలా కాకుండా మనం సినిమాకి ఏం చేయొచ్చు అని ఆలోచించారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. నిజంగా అంటే మీ నుంచి ప్రేక్షకులు ఎప్పుడూ ఒక స్పెషల్ క్యారెక్టర్స్ అంటే మీరు ఏ రోల్ చేసినా ఏ సినిమా చేసినా మీరు ఏదో డిఫరెంట్గానే ఎంచుకుంటారని ప్రేక్షకులు ఎప్పుడు నమ్ముతారు. మీరు ఇలానే డిఫరెంట్ కథలు మా ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. విశ్వదేవ్ గారు కూడా అంటే దాని ముందు ఆయన మూవీస్ చేశారు, బట్ నేనైతే ఆయన్ని ఫస్ట్ టైం ఆ సినిమాలోనే చూశాను. నాకు అసలు ఒక్కసారి కూడా కొత్త ఆర్టిస్ట్ లాగా అనిపించలేదు ఆ టైంకి. అంటే మామూలుగా మనకు అలవాటే కదా పక్క లాంగ్వేజ్ నుంచి ఎవరినో తీసుకొచ్చి పెట్టడం. సో అలా ఈయన్ని కూడా ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేశారు అనుకున్నాను. బట్ తర్వాత తెలిసింది కాదు, మన వైజాగ్ అబ్బాయి ఎన్నో ఏళ్ళుగా ప్రయత్నాలు చేస్తూ ఆయన కూడా ఈ జర్నీలో ఈ కథను నమ్మి ముందుకొచ్చి దీంతో పాటు ట్రావెల్ అయ్యారు. నిజంగా ఇందులో పార్ట్ అయిన ప్రతి ఆర్టిస్ట్కి ప్రతి టెక్నీషియన్కి వివేక్ సాగర్ గారు మ్యూజిక్ అంటే ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్స్ చేసి ఉండొచ్చు, పెళ్లి చూపులు కానీ అలాంటివి చాలా. బట్ ఈ పాటలు మాత్రం మా ఇంట్లో నేను 2 రోజులకు ఒకసారైనా ఈ పాట వింటా. మా ఆవిడ పొద్దున్న లేసి ఫోన్లో ఆన్ చేసే ఫస్ట్ పాట ఇదే ఉంటుంది. సో అంటే చాలా గ్రేట్ అచీవ్మెంట్ అనిపిస్తుంది. అంటే ఈ సందర్భంలో సృజన్ గారి గురించి కూడా ఒక మాట చెప్పాలి. యాక్చువల్ సృజన్ గారు ఈ సినిమా ప్రొడ్యూసర్, నాకు ఫ్రెండ్, నాకు ఎన్నో ఇయర్స్గా ఫ్రెండ్. నాకు ఎప్పుడూ అనిపిస్తుండేది ఆయన యూఎస్ నుంచి యూఎస్లో కంపెనీ ఏదో ఉంది, డబ్బులు సంపాదించుకొని ఇండియాకి వచ్చి ఏవో సినిమాలు తీస్తుంటారు, అందరికి ఇక్కడ ఇట్లా డబ్బులు చల్లేసి వెళ్తారేమో అనిపించేది నాకు ఆయన చూస్తే. బట్ 35 సినిమా తర్వాత అసలు ఆయన ప్యాషన్ ఏంటో అర్థమైంది. నిజంగా ఆ రోజు నుంచి ఆయన రెస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు కూడా నిజంగా గట్స్ ఉన్న ప్రొడ్యూసర్, నమ్మి చేస్తున్నారు. ఈ నగరానికి ఏమైంది 2 చేస్తున్నారు, అలానే దర్శి గారితో కూడా ఇంకొక సినిమా చేస్తున్నారు. నిజంగా అంటే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. అలానే చిన్న జెల్సీ కూడా ఉంది, ఇలాంటి సినిమా నాకు కూడా పడి ఉంటే బాగుండేదని. బట్ ఓకే, ఎవరైనా మంచి సినిమాలు ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాం. సో సృజన్ గారికి కూడా బిగ్ కంగ్రాచులేషన్స్. యాక్చువల్లీ ఆయన యూఎస్లో ఉండడం వల్ల ఇవాళ ఇక్కడ రాలేకపోయారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరితో నాకు ఒక స్పెషల్ బాండింగ్ ఉంది. అంటే మెయిన్గా అంటే అరుణ్ మా సమ్మర్ హాలిడేస్లో చేస్తున్నాడని కాదు, కానీ మేము ఫస్ట్ సమ్మర్ హాలిడేస్ ఆడిషన్కి అరుణ్ వచ్చాడు. నాకు యాక్చువల్లీ అరుణ్ని ఆడిషన్ చేస్తున్నారని నాకు తెలీదు. ఆ వీడియో చూడగానే అసలు నాకు పర్ఫెక్ట్ యాప్ట్గా అనిపించాడు. నాకు ఆ రోజు నుంచి నాకు ప్రాబ్లీ 35 సినిమా ముందు చూడడం వల్ల అరుణ్ ఇంట్లో మనిషిలాగా, రోజు చూస్తున్న మనిషిలాగా, అంటే చాలా వెరీ క్యాజువల్గా, చాలా హోమ్లీ ఫీలింగ్ వస్తుంది అరుణ్ని చూస్తే. అంటే మా ఇంట్లో అబ్బాయిలాగే ఉంటాడు. అసలు సినిమా చేస్తున్నా అని చెప్పట్లేదు. నాకు డే 1 నుంచి ఆ సినిమా, ఆ క్యారెక్టర్ నా మైండ్లో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అరుణ్ మీద. చిన్నపిల్లోడే కానీ అసలు ఎక్కడ తగ్గడు. పర్ఫార్మెన్స్ వైజ్ కానీ ఏదైనా సరే, అంటే వెరీ లవ్లీ కిడ్ అనిపిస్తాడు. సో నిజంగా అంటే పేరెంట్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఇలాంటి అబ్బాయిని మీరు మా ఇండస్ట్రీలో సినిమాలు చేయనిస్తున్నందుకు, అంటే మీరు ఎంకరేజ్ చేయడం వల్లే అరుణ్ ఇది సాధించగలుగుతున్నాడు. నిజంగా మీకు కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. అరుణ్ గురించి నేను ఇంకా మన సమ్మర్ హాలిడేస్ ఈవెంట్లో చాలాసార్లు మాట్లాడతాను. సో అరుణ్తో సమ్మర్ హాలిడేస్ చేస్తున్నాను. నందకిషోర్ గారితో చాలా మంత్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాను. ఆయన నాకు నెక్స్ట్ సినిమా చేస్తా అని చెప్పారు, ఇంకా స్టార్ట్ చేయట్లేదు. దర్శి గారితో ఆల్రెడీ మా ఎస్కేఎన్ గారు సినిమా చేస్తున్నారు, మా బన్నీవాస్ గారు సినిమా చేస్తున్నారు. విశ్వదేవ్ గారితో మా ఎస్కేఎన్ గారు ఆల్రెడీ సినిమా చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ టీమ్. సృజన్ నాకు వెరీ గుడ్ ఫ్రెండ్. సో ఎవరు నాకు బయట వాళ్ళు కాదు, అందరూ నాకు బాగా కావాల్సిన వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళకి, ఈ టీంకి, ఈ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు అసలు ఇది సెలబ్రేట్ చేయాల్సిన మూమెంట్ అనిపించింది. అందుకే నేను లేదు, మనం డెఫినెట్లీ ఏదో చేయాలి అని అనిపించింది స్ట్రాంగ్గా. నిజంగా హార్టీ కంగ్రాచులేషన్స్ అండి అందరికీ. మీరందరూ వేరు సినిమాలు చేసినా ఇలాంటి మంచి సినిమాలు చేసి ముందుకు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.
ఇంత గందరగోళం ఇరుకు సిచ్యువేషన్స్లో ఇక్కడికి వచ్చి ఇలాంటి ఒక ఈవెంట్ని సెలబ్రేట్ చేసుకోవాలి, యూనో మా టీంని ఫెలిసిటేట్ చేయాలని ఆలోచన వచ్చింది ధీరజ్ మొగలియాన్ గారికి. ముందుగా మై హోల్ హార్టెడ్ అప్రిసియేషన్. ఐ మీన్ అంత ఫాస్ట్ మూవింగ్ వరల్డ్లో ఎలా అయితే 35 ఒక ఈ జర్నీ ఎంత దూరం వచ్చిందో, అలాగే అందరూ మాకేంటి అనే ఈక్వేషన్లో వెళ్ళిపోతుంటే ఒక 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 టీంని తీసుకొచ్చి ఇలా యూనో అప్రిషియేట్ చేయడం, ఆనర్ చేయడం కూడా ఇట్స్ అ వెరీ 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 గుడ్ జెస్చర్ సార్. ఐ రియలీ రెస్పెక్ట్ యువర్ యూనో థింగ్. Yeah, give me a word. Okay. So 35, it's an impossible journey, and 35 ఏం నేర్పించిందంటే ఎంత ఇంపాసిబుల్ అయినా సంకల్పం కరెక్ట్గా ఉంటే ఇంత దూరం వస్తాం అన్నది ఇంకొకసారి నిరూపించింది. బికాస్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఒక సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడం కానీ, కరెక్ట్ స్పాట్ లైట్ దాని మీద వేయడం కానీ, లేదా సినిమా బాగుందా బాగాలేదా అనేది తెలుసుకోవడం కూడా చాలా 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 కాంప్లికేటెడ్ ఫ్యాక్ట్. బికాస్ ఇంట్లో ఉన్న వాళ్ళు ఒకలా చెప్తారు, బయట వాళ్ళు ఒకలా చెప్తారు, స్క్రిప్ట్ బాగుందని ఒకళ్ళు అంటారు, ఇది ఇంతలోనే తీయాలని ఇంకోళ్ళు అంటారు, ఇది తీయకూడదు అసలు ఈ సినిమా ఈ రోజుల్లో ఎవరు చూడరని చాలామంది అంటారు. అండ్ మార్కెటింగ్ ఎలా చేయాలి అంటే దానికి ఒక 100 థియరీలు ఉంటాయి. మార్కెటింగ్ అలా కాదు ఇలా కాదు, అసలు మీ సినిమా ఎవరికి కనిపించట్లేదు, మీ సినిమా ఎవరికి తెలియదు, అసలు ఇలాంటి కథలు ఈ టైంలో ఎవరు చూస్తారని ఎన్నో వీటి మధ్యలో ఐ ఆల్వేస్ యూస్ టు రిమెంబర్ దట్ వన్ డే నందు కథ చెప్పాడు నాకు, సిద్ధార్థ్ రాళ్ళపల్లి మై పార్ట్నర్ ఆన్ వాల్టర్ ప్రొడక్షన్స్, అండ్ హేమశ్రీ రాళ్ళపల్లి. మేము ముగ్గురం ఫస్ట్ టైం కథ విన్నప్పుడు లిటరలీ థియేటర్లో జనాలు ఎక్కడెక్కడ ఎలా రియాక్ట్ అయ్యారో, ఎక్కడెక్కడ ఎలా కంటతడి పెట్టుకున్నారో మేము ఎగ్జాక్ట్లీ అలాగే ఫీల్ అయ్యాము. ఆ రోజే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను నేను కంటిన్యూస్లీ. బికాజ్ ఈ జర్నీలో స్క్రిప్ట్ మనకు అలవాటు అవుతుంది, ఎంతో కొంత మెటీరియల్తో ఫెమిలియరైజ్ అవుతాం. సో దాని తర్వాత ప్రాక్టికల్గా ఆ వర్క్ ఏం కావాలి అనే దానిలోకి వెళ్ళిపోతాం. బట్ ఐ కాన్స్టెంట్లీ యూస్ టు గో బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్ అండ్ థింక్ ఆ రోజు మనం ఎంత ఎమోషనల్ అయ్యాం, ఆ రోజు మనం ఎంత స్ట్రాంగ్గా ఫీల్ అయ్యామని చెప్పి ప్రతి మెట్టు ముందుకు తీసుకెళ్లే జర్నీలో ఎస్పెషలీ యూనో పీపుల్ లైక్ దర్శి, నివేత, అండ్ లైక్ ఇందాక ధీరజ్ గారు చెప్పినట్టు దర్శి is the sweetest person I've come across, and how much he helped this film అనేది నాకే తెలుసు, అండ్ సృజనకు తెలుసు, ఎవ్రీబడి నోస్. హీ స్టుడ్ బై దిస్ ఫిలిం అలా సైలెంట్గా నవ్వుతూ హ్యాపీగా యూనో హై స్పిరిటెడ్గా కనిపిస్తాడు, కానీ హీస్ అ వెరీ 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 నైస్ గై. అండ్ ఒక డ్రీమ్ టీమ్ ఇలా ఈ సినిమాకి ఎందుకు కుదిరింది అనే దానికి ఆన్సర్ అయితే నా దగ్గర లేదు. బికాస్ కొన్ని మ్యాజిక్ అలా అవుతుంది. నందు ఏ ముహూర్తాన స్క్రిప్ట్ రాశాడో, ఎంత గట్టిగా అనుకున్నాడో ఈ కథ చెప్పాలని, అది కొడితే ఎంత దూరం వచ్చింది అంటే వరల్డ్ మొత్తం మాట్లాడుకుంటున్నారు, నేషనల్ అవార్డ్స్కి వెళ్ళింది. యూనో అరుణ్ లాంటి ఇంక్రెడిబుల్ ఆర్టిస్ట్కి ఇంత మంచి రికగ్నిషన్, జాతీయ రికగ్నిషన్ రావడం అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్, బికాస్ ఎస్పెషలీ ఫర్ ఎ ఫిల్మ్ లైక్ దిస్. అండ్ ఐ హ్యావ్ టు సే దిస్, ఇందాక నేను చెప్పినట్టే ఒక ఆనెస్ట్గా ఒక స్క్రిప్ట్ చేసినప్పుడు ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకెళ్ళడం ఎందుకు కష్టం అంటే ప్రతి చోట అంటే ఏంటి మనకేంటి అనేది ఉంటుంది. అండ్ అండ్ ఒక ఫెస్టివల్లోకి ముందుకెళ్ళడం కూడా ఆల్మోస్ట్ ఏంటంటే అప్లై చేస్తాం కానీ మనకెందుకు వస్తుందిలే అన్న ఫీలింగ్లోనే ఉంటాం. బట్ టైమ్ అండ్ అగైన్ ఈ స్క్రిప్ట్ బలం ఎంత స్ట్రాంగ్ ఉందంటే అన్ని ఆర్డ్స్ని బీట్ చేసుకుంటూ వెళ్ళిందండి. లైక్ ఇఫీ పనోరామాలో ఆఫీషియల్ సెలెక్షన్ కావచ్చు, చెన్నై తెలుగు సినిమా చెన్నై ఫిలిం ఫెస్టివల్లో ఆఫీషియల్ సెలెక్షన్ కావచ్చు, చాలా ఫెస్టివల్స్లో ఐ మీన్ యునో ఎన్నో ఫెస్టివల్స్, ఇట్స్ కాన్స్టెంట్లీ విన్నింగ్ ఇన్ ఎవ్రీ రూమ్. ఇట్ వెంట్ లైక్ ద సేమ్ వే ఇట్ వన్ ఇన్ ద ఫస్ట్ రూమ్ నెరేషన్ కథ విన్నప్పుడు. దాని తర్వాత ఎలా దీన్ని అబ్సల్యూట్లీ టెక్నికల్ ఫినెస్ ఉన్న పీపుల్, నిఖిత్ బొమ్మి, వివేక్ సాగర్, ఇలాంటి టెక్నీషియన్స్లో, లేదా లతా నాయుడు, యూనో ఇలాంటి టెక్నీషియన్, ప్రొడక్షన్ డిజైనర్ లత, ఇలాంటి టెక్నీషియన్స్తో ఈ కథ చెప్తేనే దాని కరెక్ట్ జస్టిస్ జరుగుతుందనే దాన్ని బలంగా నమ్మి నందు, లేదంటే ఎవ్రీబడి, ఆల్ ద పీపుల్ దట్ ఐ జస్ట్ టుక్ నేమ్స్ ఆఫ్, వాళ్ళందరూ ఒక కమర్షియల్ పారామీటర్లో కాకుండా
ఈ కథలో మనం ఎలాగైనా దీన్ని చెయ్యాలి, దీన్ని న్యాయం చేయాలని ఒక రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళు వచ్చారండి. ఇట్ వన్స్ అగైన్ ప్రూవ్స్ మీ లైక్ ఇన్ ద డార్కెస్ట్ అవర్ ఇఫ్ ఐ క్లోజ్ మై ఐస్ అండ్ థింక్ అబౌట్ ఎలా ముందుకెళ్ళాలి అంటే ఐ రిమెంబర్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ 35. అరే అది అసలు ఎలా జరిగింది అనుకుంటా ఉంటాను నేను. ఆ లొకేషన్ మనకి ఎలా ఓకే అయింది, అప్పుడు యూనో ఆల్ ద డిఫికల్టీస్ హ్యాడ్ అ సొల్యూషన్, ఆర్ రాదర్ వీ ఫౌండ్ ఎ సొల్యూషన్. అండ్ ఎవ్వరు ఎక్కడ పేచీలు పెట్టకుండా సినిమా కోసం చేసుకుంటూ వెళ్ళారు. అండ్ దట్స్ ద రీజన్ వై ఇట్ బికేమ్ వాట్ ఇట్ బికేమ్. అండ్ నాకు అప్పుడప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్స్తో మాట్లాడుతున్నప్పుడు లేదా ఓటీటీ పీపుల్తో మాట్లాడుతున్నప్పుడు మీ 35 ఎగ్జాంపుల్ తీసుకొని చాలా కథలు వస్తున్నాయి, అందరూ 35 వరకు 35 జనాల్లోకి వెళ్ళింది కదా, 35కి ఆదరణ వచ్చింది కదా, పీపుల్ హ్యావ్ లవ్డ్ 35 కదా, ఇలాంటి కథ కూడా నచ్చుకుంటారనే ఎగ్జాంపుల్ ఇవ్వడం అనేది వెరీ సాటిస్ఫైయింగ్. అండ్ నాకు పర్సనలీ ఏంటంటే ఆ సినిమా అయిపోయిన తర్వాత స్టేజ్ మీద కూడా నేను ఇదే చెప్పా, ఐ డోంట్ నో ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్కి ఇట్ వాజ్ లైక్ ఒక బేబీ లాగే అయిపోయింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు డెలివరీ వరకు కూడా ఐ వాజ్ కాన్స్టెంట్లీ విత్ ద ఫిలిం. ఆ జర్నీ అనేది అప్ క్లోజ్లో చూశాను కాబట్టి మళ్ళీ ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ కోసం క్రేవింగ్, మళ్ళీ ఇలాంటి ఒక కథ కోసం క్రేవింగ్. సో మళ్ళీ నందుతో పనిచేయాలి, మళ్ళీ దర్శితో పనిచేయాలి, అరుణ్తో పనిచేయాలి అనే ఒక వివేక్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బికాస్ ఐ వాజ్ ఆల్వేస్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ వివేక్. అండ్ ఒక చిన్న ఫీలింగ్ ఏంటంటే ఇన్ని ఫెస్టివల్స్ ఇందులో ఇంతున్నా కూడా వివేక్కి ఇంకా చాలా ఎక్కువ రావాలి అనేది ఒకటి ఉంది. బికాస్ అంటే నందు ఎలా అయితే మనకి ఇండస్ట్రీకి ఒక అదృష్టం, వివేక్ సాగర్ అనే ఒక టెక్నీషియన్ మనకి దొరకడం అంటే బీయింగ్ ఏ మ్యూజిషియన్ మై సెల్ఫ్ నేను చెప్తున్నా, అతని పాటలు యూనో గ్యాలరీకి ఇదవుతాయా లేదంటే అలా లెక్కలతో మాట్లాడలేం, కానీ తన పాటలో ఒక డెకేడ్ ఒక జనరేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అని నా అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్తో చెప్తున్నా. హీఈస్ జస్ట్ స్టన్నింగ్ కంపోజర్. అండ్ తను 35కి తను చేసిన జస్టిస్కి ఇట్స్ లైక్ ఎవ్రీ ఫిలిం ఐ ఫీల్ లైక్ వివేక్ ఉంటే బాగుండు అలా అయిపోయింది. ఇంకా అంటే అంత ఎడిక్టివ్ అయిపోయింది. అండ్ ఐ థింక్ దర్శి రెజొనేట్స్ విత్ వాట్ ఐమ్ ఫీలింగ్ రైట్ నౌ. సో I know I'm taking too much time, but Sinjit and the entire team of Summer Holidays, it feels like ఇంకొకసారి మళ్ళీ మ్యాజిక్ రిపీట్ అవుతుంది అన్నట్టు అనిపించింది. వండర్ఫుల్ మ్యూజిక్ సింజిత్. సాంగ్ కాన్స్టెంట్గా హమ్ అవుతున్నాను నేను కూడా. మొన్న క్రష్ సాంగ్ ఫెంటాస్టిక్. అండ్ సింజిత్ ఆల్సో వెరీ క్లోజ్ ఫ్రెండ్ అండ్ బ్రిలియంట్ కంపోజర్ అండ్ అమేజింగ్ టాలెంట్ దట్ వీ హ్యావ్. ధీరజ్ హ్యాస్ అ టేస్ట్ ఫర్ పీపుల్. హీఈస్ బీన్ ఒక అందరినీ, అండ్ గర్ల్ ఫ్రెండ్ వాజ్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్. అండ్ అగైన్ అలాంటి ఒక క్రాఫ్ట్ని, అలాంటి ఒక సినిమాని ఆర్గనైజ్ చేయడం, దగ్గర తీసుకెళ్ళడం, ఆ ఫోర్సెస్ ఎంత టఫ్ నాకు తెలుసు. బికాస్ ఎవ్రీబడి ఈస్ ఇన్ ద కాన్స్టెంట్ ఫియర్ ఆఫ్ ఓకే ఫాస్ట్ పేస్ట్గా వెళ్ళిపోతున్నది, అందరూ ఒక టెంప్లెట్కో ఏదో టెంప్లెట్కో ఎక్లమటైజ్ అయి ఉన్నారు, అలాంటి టెంప్లెట్స్ వచ్చినప్పుడు ఫాస్ట్గా సేల్ అయిపోద్ది అనే ఒక అందరూ పక్క నుంచి చెప్తా ఉంటారు. లేదు భయ్య అలా సేఫ్ ఉంటుంది కదా, అది చేసేస్తే నీకు కాంబినేషన్ సెట్ చేసేస్తే సేఫ్ ఉంటుంది, ఈ టైప్ ఆఫ్ స్క్రిప్ట్లు నడుస్తున్నాయి కదా, ఇవెందుకు చేయకూడదు అనేది ఉంటుంది. బట్ అగేన్స్ట్ ఆల్ ఆఫ్ దోస్ ఆడ్స్ ఒక సమ్మర్ హాలిడేస్ తీయడం కావచ్చు, ఆర్ లైక్ 35 లాంటి స్క్రిప్ట్ని మౌంట్ చేసి అగైన్ నందూస్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్, దర్శీస్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్, అండ్ హౌ మచ్ హీస్ బీన్ సపోర్టింగ్ గుడ్ కాంటెంట్. కుడోస్ టు యూ మ్యాన్, హ్యాట్స్ ఆఫ్. And long way to go to all this team, which I proudly say like my team or our team, we are all team 35 and we'll all remain team 35. ఆ ఎమోషన్ ఎప్పుడు అలాగే ఉంటుంది, ఎన్నేళ్ళైనా ఎన్ని సినిమాలు చేసినా. ఐ ఫీల్ 35 is the most special film. And looking forward for summer holidays and what Arun is going to do next. He's an artist, he has a long way to go. Meeru, I'm sure you must be like very top of the world right now for whatever your son has been achieving over the past couple of years. And it's only the beginning. That's what I feel. And tanlo innocence, tanlo a smile lo honesty ఉన్నంత వరకు it's
just going to be the same, I feel. Thank you, thanks, and all the journalists, again, ఇందాకే చెప్పిన ఎగ్జాంపులే, ఎంత లేదన్నా ఇలాంటి పోస్ట్ ఒకటి వేస్తే వ్యూస్ ఎక్కువ వస్తాయని ఉంటుంది, కానీ అవన్నీ పక్కన పెట్టి అరే 35 గురించి ఒక పోస్ట్ వేద్దాం, ఎందుకంటే వీ డోంట్ నో హౌ టు మార్కెట్ అవర్ ఫిల్మ్. నిజంగా చెప్పాలంటే పీపులే మార్కెట్ చేశారు, జర్నలిస్టే మార్కెట్ చేశారు. ఇఫీలో కూడా మనం అందరం వీ బిన్ ట్రావెలింగ్, ఎక్కడున్నా మన తెలుగు జర్నలిస్ట్ హ్యావ్ సినిమాలు, మంచి సినిమా వచ్చినప్పుడు బ్రహ్మరథం పట్టారు. వాళ్ళు ఏ ఈక్వేషన్లో ఆలోచించకుండా వాటిని ముందుకు తీసుకెళ్ళారు. సో amidst all of the give and take, that heartful journey ఏదైతే విట్నెస్ చేస్తున్నామో, ఐఎమ్ గ్లాడ్ దట్ స్టిల్ ఎగ్జిస్ట్ అండ్ దట్ గివ్స్ అ లాట్ ఆఫ్ హోప్ టు actors like me and technicians like Nandu and all of us. Thank you so much for your time and yeah, thanks again. సో మచ్ అందరికీ థ్యాంక్ యూ, అందరికీ మీడియా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, అలాగే చాలామంది చూస్తున్న మిగతా ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్. ధీరజ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ అయినో ఎప్పుడైనా ఒక మంచి సినిమా చూసి ఎవరైనా ఫోన్ చేస్తే చాలే అనుకుంటాం, అలాంటిది మీరు నిజంగా ఇలాంటి ఒక సభ పెట్టి మా అందరినీ, సభ అంటే సెరమనీ అంట, సన్మాన సభ అండి, సన్మాన సభ అని తెలుగులో అంటారండి, సెరమనీ అని ఇంగ్లీష్లో కూడా అనుకోవచ్చు. సో చేస్తున్నందుకు, ఈ వాట్ ఎవర్ దిస్ ఈజ్, ఇదేదో చేస్తున్నందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అన్న. ఐ థింక్ కపుల్ ఆఫ్ మంత్స్ ఎగో ఐ థింక్ ఈ రౌండ్ టేబుల్ ఇవి మీటింగ్ జరిగి దాంట్లో ప్రేమ గారు మాట్లాడుతున్నప్పుడు ధీరజ్ అన్న చాలా నవ్వుకుంటా ఆయన సినిమా కష్టాలు చెప్తున్నాడు అనమాట. ఇది చేయాలండి, అది చేయాలండి, ఇంత ఖర్చు అవుతుందని చాలా నవ్వుకుంటే చాలా సరదాగా ఇవన్నీ వాళ్ళు రేపు నాకు మామూలే అన్నట్టు చెప్తుంటే వినే వాళ్ళకి మాకు బాబోయ్ ఎంత కష్టం ఉంటుందని ఫీల్ అయ్యే ఎంతోమంది ఉన్నారు, అందులో నేను ఒకడిని. బట్ థ్యాంక్ యూ అన్న, మీరు ఇన్ని ఇబ్బందులు పడుతూ కూడా ఆల్మోస్ట్ ఒక మంచి సినిమాని ముందుకు తీసుకెళ్ళాలంటే చాలా ఒక వార్ రూమ్ లాంటి సిచ్యువేషన్ అయిపోతుంది ప్రొడ్యూసర్స్ ఆఫీస్లో. సో అవన్నీ ఎదుర్కొంటూ మీరు ఇవన్నీ చేయడం, ఇట్లాంటిది ఈ సభ పెట్టడం వల్ల చాలా చాలా థ్యాంక్స్. దాదాపు 7-8 years అయింది అనుకుంటా నేను ఫస్ట్ టైం ఈ కథ విని. 8 years ఈజీగా అయి ఉంటుంది, 8-9 years ఈ కథ విని. అండ్ ఈ సినిమా 2024లో వచ్చింది. చాలా గొప్ప జర్నీ. నాకు ఒక ఎండ్యూరింగ్ మెమరీ నాకు బాగా గుర్తు ఏంటంటే, నందకిషోర్ షూటింగ్ వచ్చేటప్పుడు ఆధునిక మహాభారతం పుస్తకం తీసుకొచ్చేవాడు. స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు దాని మీద ఆయన ఆటోగ్రాఫ్ చేసిన పుస్తకం అది పట్టుకొని తిరుగుతుండేవాడు. అది ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఎస్పెషల్లీ ప్రసాద్ అంటే హీరో ఉండి ఆ ఇంట్లో ఎక్కడో దగ్గర ఇలాంటి పుస్తకం ఉండాలి అని అనుకుని దాని ఒక సెట్ ప్రాపర్టీగా వాడుతుండేవాడు ఆ పుస్తకాన్ని. నేను ఒకరోజు ఆ పుస్తకం తీసుకొని ఆ ముందు పేజీ తీసి, ఏంటి పెద్ద ఆయన వారు సంతకం పెట్టారు అని నేను తీసుకుంటానంటే ఎంత కోపడ్డాడో నాకు తెలుసు. సో అలా ఆధునిక మహాభారతం చదువుతూ ఒక ఆధునిక రామాయణం తీశాడు మావాడు నందకిషోర్. చాలా అంటే బహుశా నేను ఇంత గొప్ప స్క్రిప్ట్, ఇంత గొప్ప సినిమా నేను మళ్ళీ చేయలేనేమో నా లైఫ్లో, వస్తుందో రాదో కూడా నాకు తెలీదు. బట్ చాలా చాలా అంటే ఏదో ఎప్పుడో మా అమ్మ నాన్నలు పుణ్యం చేసుకున్నాను అనుకుంటా నాకు ఈ కథ వచ్చింది. థ్యాంక్ యూ నందకిషోర్, ఈ కథ నువ్వు రాసినందుకు. చాలా ఎంతో కష్టపడి ఆల్మోస్ట్ మావాడు కూడా ఆల్మోస్ట్ ఒక వార్ చేశాడు. బేసికలీ ఒక యుద్ధం చేస్తే కానీ ఈ కథ బయటికి రాలేదు. సో థ్యాంక్ యూ. నేను అని ఊరికే అలా అప్పుడప్పుడు అలా చెప్తూ ఉంటాను. సో తీసుకో. అలాగే ఈ సినిమా కథ విని వాల్టర్ ప్రొడక్షన్స్ నుంచి విశ్వ అతను కూడా, లేదు ఏంటి ఇంత మంచి కథ ఎవరు చేయట్లేదు ఏంటని, నేనే డబ్బులు ఇస్తా, నేనే హీరోగా చేస్తా, నేనే మళ్ళీ దాంట్లో రెమ్యూనరేషన్ తీసుకుంటా అని ఆయన అనుకొని ఈ కథ ఏదో బాగుందని ఈయన సృజను ఆయన యుఎస్ నుంచి ఉండి, సరే నేను వైర్ ట్రాన్స్ఫర్ చేస్తా, ఇట్లాంటివి చేస్తా అని మధ్యలో 2-3 సార్లు వచ్చిపోతూ ఈ సినిమాను మొత్తానికి ముందుకు తీసుకురావడానికి. సో ఎన్నో అంటే ఇప్పుడు ఇవన్నీ అందరూ ఇందాక విశ్వం మాట్లాడుతుంటే నాకు ఆ రోజులన్నీ గుర్తొస్తున్నాయి పడ్డ కష్టాలని. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తెలుగు ప్రేక్షకులకి ముఖ్యంగా చాలా అంటే నేను కృతజ్ఞుడిని. ఎందుకంటే ఊరికే రావు అంటే ఎంతసేపు మలయాళం సినిమాలు చూసి ఏంటి మన దగ్గర ఇలాంటి సినిమాలు రావండి, ఎలా వస్తే ఇలా చాలా హ్యాపీగా మాట్లాడుతుంటాం. బట్ ఇలాంటి సినిమా వచ్చినప్పుడు
మీ ప్రేమని మేము చూసాం, మేము ఆస్వాదించాం. ఇలాంటి సినిమాలు మళ్ళీ చేయాలని మళ్ళీ ఒక కొత్త బాధ్యత మాకు దొరికింది. సో ముందుగా తెలుగు ప్రేక్షకులకి చాలామందికి థ్యాంక్స్. ఇంకా చూడకపోతే చూడండి, ఆహాలో ఉంది, అమెజాన్ ప్రైమ్లో కూడా ఉంది. ఈ 2 సబ్స్క్రిప్షన్లు ఏదో ఒకటి మీకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మధ్యలో యాడ్స్ వచ్చినా కూడా చూసే కష్టాన్ని పడుతూ అయినా చూడండి. బట్ చూడండి ఈ సినిమా, ఇట్ డిజర్వ్స్ యువర్ టైం. ముఖ్యంగా మీ పిల్లలకు చూపించండి. ఎందుకంటే ఈ సినిమా కథ విన్నప్పుడు నాకు మా అమ్మ గుర్తొచ్చింది. మా అమ్మ కోసమే ఈ సినిమా నేను చేశాను. సో అలాగా ఈ సినిమా చూస్తున్నప్పుడు మీ తల్లిదండ్రులు మీకు గుర్తు రావచ్చని మీ పిల్లలు కూడా చెప్తున్నాను. సో దిస్ ఈస్ దాట్ కైండ్ ఆఫ్ అ ఫిలిం. ప్రతి జనరేషన్లో ఇలాంటి సినిమా ఉంటుంది కాబట్టి సో దిస్ ఈస్ దాట్ ఫిలిం. అండ్ కంగ్రాచులేషన్స్ అరుణ్, ఆల్ ది బెస్ట్ రా. ఐ థింక్ ఇంకా మీ ఇంట్లో గిన్నెలు తక్కువ, అవార్డులు ఎక్కువ ఉండే రోజులు రాబోతున్నాయి. సో దానికి కూడా మీరు సిద్ధంగా ఉండండి. నిన్న ఫోన్ చేసి అరే అవార్డు దొరికి హ్యాపీ అంటే కంగ్రాచులేషన్స్ రా, నేషనల్ అవార్డు వచ్చిందంటే మీకు కూడా కంగ్రాచులేషన్స్ చాణక్య సార్, నాకు అవార్డు వచ్చిందంటే మీకు అవార్డు వచ్చిందని అని ఒక గొప్ప మాట అన్నాడు. దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు అర్థం కాలేదు. ఇంత చిన్న వయసులో అంత మెచ్యూరిటీ వీడు, అది మీకే చెందింది. అది మీరు అలా పెంచారు, మీ పెంపకంలో గొప్పతనం అది ఆ వయసు. సో థ్యాంక్స్ అమ్మా, ఇంత గొప్పగా పెంచుతున్నారు పిల్లల్ని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇమాజిన్ ఇంత గొప్ప వరం ఇచ్చారు మీరు ఇండస్ట్రీకి, తెలుగు ప్రేక్షకులకి. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాలో నాతో పాటు ఈ జర్నీలో ఉన్న నికేత్ బొమ్మి, లతా నాయుడు, నా స్వర సాగర్, వివేక్ సాగర్ నీలి మేఘములు పాట ఒక ప్రపంచం అది. ఇప్పుడు కూడా అంటే పాటని ఇన్నేళ్ళైన సినిమా వచ్చి 2-3 ఏళ్ళైనా సరే ఇప్పుడు కూడా ఎక్కడో రీల్స్, ఎవరో ఒకరు ఈ సంగీతం ప్రాక్టీస్ చేసే కొత్త మ్యూజిషియన్స్ అందరు పాడుతూ ఉంటే చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో ఇవి చేస్తూ ఉండండి అప్పుడప్పుడు, మళ్ళీ ఒకసారి ఆ పాట వినడానికి చాలా బాగా అనిపిస్తుంది. సో అలాగే మహేష్, ఇది సింక్ సౌండ్లో చేసాం ఈ సినిమాని. సో మహేషే కదా, మహేషేనా, ఇంకా చాలామంది ఉన్నారు, చాలా టీం మెంబర్స్ అందరూ. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రశాంత్ అని ఒక అతను నాకు చిత్తూరు యాస నేర్పించాడు. నాకు చాలా చాలా గొప్ప పని చేశాడు ఆయన కూడా. సో చిత్తూరు యాస మాట్లాడే భాగ్యం దొరికింది నాకు ఈ సినిమాలో. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. ఇలాంటిది ఐ థింక్ ఎస్పెషల్లీ ఒక 35 అనే ఏదో ఒక మేకింగ్ అనేది ఒక సిరీస్ డాక్యుమెంటరీ, ఇట్లా మనం కూడా టార్చ్ బేరర్స్ లాగా ఒక అంత ఫీల్లో ఉండి మనం కూడా చేయొచ్చు ఒకటి. సో నువ్వే ప్లాన్ చేయి ప్రొడ్యూసర్. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎవ్రీబడి, టు మీ ధీరజ్ అన్నకి, శ్రీకర్కి, అలాగే శ్రింజిత్కి, సమ్మర్ హాలిడేస్కి. మళ్ళీ ఇలాంటి మెమరీస్ రావడానికి, అంటే సమ్మర్ హాలిడేస్ చూసి ఆ చిన్నప్పుడు మెమరీస్ మళ్ళీ నాకు కూడా కలుగుతాయని మీ టీం మెంబర్స్ అందరికీ, రోహన్కి, ఎస్పెషలీ మావాడు అరుణ్కి కంగ్రాచులేషన్స్ అన్న. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ సమ్మర్ హాలిడేస్. ఇది కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. సీ యూ. మళ్ళీ థియేటర్లో కలిసి ఇలాంటి గొప్ప సినిమాలు రావాలంటే మీ వంతు కూడా సహాయం మాకు కావాలి. ఇలాంటి గొప్ప సినిమాలు చూసే బాధ్యత కూడా మీ దగ్గర ఉంది. సో ప్లీజ్ వాచెస్ అండ్ సపోర్ట్ సో దట్ ఇలాంటి సినిమాలు ఇంకా చేయగలుగుతాం మేము. థ్యాంక్ యూ ఆల్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా నమస్కారములు. 35 చిన్న కథ కాదు, ఇది చాలా పెద్ద కథ. ఓడిపోతున్నాం మన మైనస్ నుండి గెలవడం అనే +5 అడుగులేస్తుంటే అందరికీ ఎదురయ్యే మజిలీ 0. ఆ 0ని దాటాం, నేషనల్ అవార్డుకి చేరుకున్నాం. ఓడిపోతున్నాం అన్నప్పుడు అందరూ ఒకరి మీద చేస్తూ ఫైనల్గా నా మీద చేయబడేసరికి అందరి బలం నాకు వచ్చింది అన్నట్టు మా టీం అందరూ నా మీద ఒక్కసారిగా చేసేసరికి ఆగలేని సంతోషం, అతిపెద్ద నేషనల్ అవార్డు వచ్చింది. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ఈవెంట్ కండక్ట్ చేసి నన్ను సమ్మర్ హాలిడేస్లో తీసుకున్న ధీరజ్ సార్కి, శ్రీకర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంతవరకు రాగలిగానంటే అది మా పేరెంట్స్, మా స్కూల్ అండ్ మా ఫ్యామిలీ సపోర్ట్ వల్లే. థ్యాంక్ యూ. వాళ్ళు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ 35 మూవీ చేయడానికి మేము చాలా స్ట్రగుల్ అయ్యాం. ముఖ్యంగా మా అమ్మ. ఈ నేషనల్ అవార్డుని నేను మా అమ్మకే ప్రజెంట్ చేస్తున్నాను. ఆఖరణ మాటల్లో ఒక చాలా మంచి సౌలభ్యం ఉంటుందండి. మనం చెప్పాలనుకున్న అందరూ చెప్పేస్తారు. సో మనం చాలా తక్కువ మాట్లాడచ్చు.
ధీరజ్ గారు ఇందాక అక్కడ కింద కూర్చొని మీరు మీ జర్నీ చెప్పాలి, అందరికీ తెలియాలి అని చెప్తుంటే జర్నీ చెప్పాలా అని చెప్పి కొంచెం ఆలోచిస్తున్నాను అనమాట, అసలు ఏం జర్నీ అని. దానికన్నా ముందు ఈ జర్నీ ఇవన్నీ కన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధీరజ్ గారు చాలా చాలా థ్యాంక్స్. ఎందుకు ఇది చెప్తున్నానంటే ఒక సినిమా సమ్మర్ హాలిడేస్ అని ఒక సినిమా నిర్మిస్తూ ఇలా అవార్డు వచ్చిన మరో సినిమాని సత్కరించాలి అన్న ఆలోచనకి చప్పట్లు. అండ్ శ్రీకర్, యూ హ్యావ్ ఆల్ ద గుడ్ జర్నీ టు గో. ఖచ్చితంగా 2026 ఇది, సో 2028లో మీది వస్తుంది. అప్పుడు నేను అటు ఉంటాను, నువ్వు ఇటు ఉంటావని కోరుకుంటున్నాను. ఓకే. అండ్ ఎందుకంటే 72 ఏళ్ల చరిత్రలో మొత్తం బాలల చిత్రం కింద 2 సినిమాలు అయ్యాయి తెలుగువి. బాలరామాయణం ఎన్టీఆర్ గారిది, గుణశేఖర్ గారిది, తర్వాత మాది. గర్వంగా చెప్పుకుంటానండి, ఖచ్చితంగా నేను గర్వపడుతున్నాను ఆ విషయంలో. సో ఆ గర్వానికి కారణమైన ఒక చిన్న జర్నీ అండి. అంటే జర్నీ కూడా కాదు, నా జర్నీ అని కాదు, కానీ ఈ ఫంక్షన్ ఒక ప్రొడ్యూసర్ చేస్తున్నారు అండ్ ఆ సినిమా మరో ప్రొడ్యూసర్ తీశారు. సో దానికోసమే చెప్తాను నేను. 35 ఒక పెళ్ళైన జంట. పెళ్ళి అయిన జంట అంటే రొమాన్స్ ఉండదేమో, కమర్షియల్ ఎలిమెంట్ కాదండి. సరే కథ చెప్పండి. వాళ్ళకి 2 పిల్లలు ఉంటారండి. పెళ్ళి అవ్వడమే కాదు, 2 పిల్లలు కూడా ఉంటారు. అస్సలు కమర్షియల్ కాదండి అసలు ఇది. సార్ అంటే సర్లేండి, ముందుకు వెళ్దాం. అంటే ఇప్పుడు ఆ నలుగురు కలిసి ఒక ప్రయాణం చేస్తారా అండి? వాళ్ళందరూ కలిసి ఒకరితో ఒకరు కొట్టుకుంటూ చివరికి కలుస్తారు, అంతే కదా సార్ కదా? అంటే అదే ఐడియా కాదండి. వాళ్ళ నలుగురు మధ్య మంచి బాండింగ్ ఉంటుంది, వాళ్ళందరూ కలిసే ఉంటారండి. వాళ్ళ మధ్య పెద్దగా గొడవలు ఏమి ఉండవండి. అప్పుడు కాన్ఫ్లిక్ట్ ఏంటండి కథలో? ఇంకా వాళ్ళందరూ ఆనందంగా ఉంటే మేమెందుకు చూడాలి సినిమా? అస్సలు కమర్షియల్ కాదండి. నాకు తెలిసి ఆ నాన్న శాడిస్ట్ కదండి ఆ సినిమాలో. అమ్మను కొడుతూ ఉంటాడు, లేకపోతే వాళ్ళని ఏడిపిస్తూ ఉంటాడు. అది కదండి, అదైనా ఉండాలండి, లేకపోతే చాలా కష్టం అండి. లేదండి, వాళ్ళ నాన్న చాలా మంచోడండి, ప్రసాద్ అందరిని అర్థం చేసుకుంటాడు. సార్ నాకు అర్థం కావట్లేదండి, అసలు మీరు కథ చెప్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఇది రేలంగమాయి సినిమా రేలంగమాయి లాగా ఇంట్లో అందరూ అలా ఉంటారు సార్? అంటే కాన్ఫ్లిక్ట్ స్కూల్లో ఉంటుందండి. అక్కడ ఒక టీచర్ ఉంటాడు, చాణక్య అని, మ్యాథ్స్ చెప్తూ ఉంటాడు. సార్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్లోనా సార్? అస్సలు కమర్షియల్ కాదండి. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్లోనా అంటే సార్ ఇప్పుడు చాలా కష్టం అండి అది. అసలు స్కూల్కి వెళ్ళడమే పిల్లలకి చాలా ఇబ్బంది అండి. మీరు స్కూల్లో సినిమా చెప్తున్నారు, దాన్ని థియేటర్లో చూడమంటే ఎవరు వస్తారండి? అస్సలు కమర్షియల్ కాదండి. అలా కాదు సార్, ఒకసారి కథ విందామండి, పూర్తిగా వినండి అంటే వినేవారండి చాలామంది ఉన్నారండి. చాలా బాగుంది సార్, మాకు ఉద్వేగం అయింది, మాకు కన్నీళ్ళు వచ్చాయి, బాధపడ్డాము, అంతా బాగానే ఉంది సార్. కానీ ఈ టెంప్లెట్లో వచ్చిన ఒక రిఫరెన్స్ సినిమా చెప్పండి తెలుగులో ఆడింది గత 5 ఏళ్లలో 6 ఏళ్లలో ఒకటి చెప్పండి సార్. అంటే మాకు కూడా వాళ్ళు అడగడంలో అసలు తప్పు లేదండి. ఓకే, ఒక 5-6 ఏళ్ళలో దగ్గరలో ఎక్కడొచ్చింది అంటే నా దగ్గర కూడా సమాధానం ఉండేది కాదండి. ఎందుకంటే వెనక్కి వెళ్ళి చూస్తే లిటిల్ సోల్జర్స్ చెప్పాలా, ఇంకా వెనక్కి వెళ్ళి చూస్తే ఏది చూడాలో కూడా తెలీదు. సో ఒక రిఫరెన్స్ పాయింట్ లేకుండా, ఇది ఆడుతుందా ఆడదా అన్న ఆలోచన లేకుండా, ఇది కథ, ఈ కథని మనం విన్న ఫీలింగ్ని 10 మందికి పంచాలి అన్న ఆలోచనతో సిద్ధార్థ్ అండ్ సృజన్, వాల్టేర్ ప్రొడక్షన్స్ అండ్ ఎస్ ఒరిజినల్స్ వాళ్ళిద్దరూ నిలబడ్డారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాళ్ళిద్దరూ నిలబడకపోయి ఉంటే అక్కడ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా వాడు తీసుకునేవాడు కాదు, వాడి వయసు పెరిగిపోయేది.
అండ్ నేను ఇంకా తిరుగుతూ ఉండేవాడిని, ఇంకా గెడ్డం నెరిసేది, అంతకన్నా పెద్దగా మార్పే ఉండదు. కానీ వాళ్ళ నమ్మకానికి హోప్ఫుల్లీ ఐ డెలివర్డ్. అది చాలా 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 పెద్ద బాధ్యత అండి. ఎందుకంటే 5:30, 6:30 ఎంతో కొంత ప్రతి ఒక్కరికి ఆ కళ్యాణ్ యాడ్స్లో ఆయన చెప్పినట్టు డబ్బులు ఊరికే రావు. సో ₹1 పెట్టాలన్నా, దాని మీద పెట్టుబడి పెట్టాలన్నా, పెట్టుబడి పెట్టేవాడికన్నా కూడా పెట్టుబడి పెట్టించేవాడికి చాలా ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ₹1 పెట్టినప్పుడు కనీసం మరో పావలైనా పైన రాకపోతే, ఆ పెట్టుబడి పెట్టేవాడు వెనక్కి వెళ్ళిపోతే మరో 4 సినిమాలు ఆగిపోతాయి. సో అంత బాధ్యతగానే చేశాను ఈ సినిమా. నేను ఎందుకు అది చెప్తున్నానంటే, ఇప్పుడు 35 ఆడలేదనుకుందాం, లేకపోతే ఇవన్నీ రాలేదనుకుందాం, ఖచ్చితంగా మరో ప్రొడ్యూసర్ గదిలో వాళ్ళు ప్రయత్నించారు కదమ్మా, వాళ్ళు ప్రయత్నించారు. ఏమైంది? ఓ 10 మంది చప్పట్లు కొట్టారు, ఆ తర్వాత అయిపోయిందమ్మా, చప్పట్లతో కడుపు నిండుతుందా అని అడుగుతారు. సో మనసు నిండే సినిమాయే కాదు, కడుపు నిండే సినిమా కూడా తీయాలి. అది చాలా ముఖ్యం. సో ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ బాడీని, హార్ట్, స్టమక్, మైండ్ హ్యాస్ టు బి కోఆర్డినేటెడ్. సో అవన్నీ చేసుకుంటూ పెట్టిన ₹1కి వాళ్ళు నష్టపోకుండా చూసుకుంటూ ఇక్కడ దాకా చేరినందుకు, ఇక్కడ దాకా మమ్మల్ని చేర్చినందుకు భారత ప్రభుత్వానికి, ఈ అవార్డులు ప్రకటించిన జ్యూరీకి సవినయంగా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా వయసు ఇప్పుడు 41 సంవత్సరాలు. నేను చదువుకునే టైంలోని ఈవెన్ ఫోన్స్ ఉండేవి కాదు, కీప్యాడ్ ఫోన్స్ ఉండేవి కాదు. ఫ్రెండ్స్కి వాళ్ళకి ఏదైనా కమ్యూనికేట్ చేయాలంటే లెటర్స్ రాసేవాళ్ళం. ఆ టైంలోని లెటర్ మీద పేరు రాయాలంటే సురేష్ సన్ ఆఫ్ మాధవరావు అని రాసేవాడిని, మా నాన్నగారి పేరు. అలాగా నా ఇండివిజువాలిటీ ఉండాలని నేను ఎంతో కోరుకునేవాడిని. అలాగా నా ఇండివిజువాలిటీ రావడం కోసం నా పేరు ఇగో ఈయన సురేష్ వాళ్ళ ఫాదర్ అని చెప్పడానికి, ఆ పేరు తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడ్డాను. నా మ్యారేజ్ దాకా కూడా నాకు అదే కష్టపడ్డాను నేను. కానీ నాకు అది ఎక్కువ రోజులు నిలబడలేదు. ఎందుకంటే ఇప్పుడు అందరూ నేనెవరు అని అంటే అరుణ్ ఫాదర్ అని చెప్తున్నారు. అది అంతకన్నా నాకు అప్రిషియేషన్ అక్కర్లేదండి. ఎందుకంటే పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జనించినప్పుడు పుట్టదు అని అన్నారు. జనులా కనుగొని పుత్రుని పొడిగినప్పుడు నాడు పుట్టును సుమతి అని ఎప్పుడో చెప్పారు. నాకు అది ఎక్కువ రోజులు లేకుండా నా కొడుకు ఈరోజు ఎంత హైయెస్ట్ అవార్డు తెచ్చుకున్నాడు అంటే దానికి చెప్పడానికి నాకు మాటలు కూడా ఉండవు. నిజంగా చెప్తున్నాను. ఈరోజు వాడిని నమ్మి, అంటే ఇప్పుడంటే అందరికీ తెలుసు వాడికి గదర్ అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు వచ్చింది. కానీ ఇదేది రాకమునుపు వాడిలో ఒక ఆర్ట్ ఉంది, కళ ఉంది అని చెప్పి స్టార్టింగ్లో జీ తెలుగు వాళ్ళు కొంత గుర్తించారు. దాన్ని టాప్ తీసుకుని వెళ్ళిన వాళ్ళు నందకిషోర్ గారు. ఆయనకి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను సార్ మీకు, అది ఆ విషయంలోనే. అలాగే ఎంతమంది పిల్లల్ని ఈ క్యారెక్టర్ కోసం వాళ్ళు చూశారు, చెందారు, ఇవన్నీ నాకు తర్వాత తెలిసాయి. అలాగనే ఈ షూట్ మొత్తం 35 సినిమా షూట్ అయినప్పుడు కూడా మహా అయితే ఇన్ని రోజుల జర్నీలోని నేను 2 రోజులు 3 రోజులు వాడి కెమెరా ముందు యాక్టింగ్ చూశానండి. అంతా కష్టం అంతా వాళ్ళ ముగ్గురే పడ్డారండి. వాళ్ళకి కావాల్సినవి ఏవో కొంచెం అరేంజ్ చేసి ఇచ్చాను నేను, అంతే. ఎందుకంటే అలా లేకపోతే మా డైలీ రొటీన్ జరగదండి. అందుకని వాళ్ళ ముగ్గురు సెట్స్లో ఉండేవారు, నేను ఇంటి దగ్గర ఉండి నా జాబ్ అది నేను చూసుకునేవాడిని. కానీ అలాంటిది ఈరోజు ఇంత పెద్ద వేదిక మీద, మొన్న లాస్ట్ ఇయర్ గదర్ అవార్డు, ఈ ఇయర్ నేషనల్ అవార్డు, ఇంకా నా లైఫ్లో ఇంతకన్నా నేను ఇంకా పైన చూస్తాను అని అంటే, ఏదైనా హై మూమెంట్స్కి వెళ్తానంటే అది నా పిల్లల వల్లే, నాకు తెలిసిపోయింది అది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు మై, నేను చెప్పుకుంటాను ఇప్పుడు అరుణ్ దేవ్ నా కొడుకు అని గర్వంగా చెప్పుకుంటాను నేను, అందులో అయితే తిరగలేదు. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ అండి. మీ మాటలు అవార్డు మీకే డెడికేట్ చేశాడు, మా అమ్మకి డెడికేట్ చేస్తున్నానని బ్యూటిఫుల్లీ. ఒకసారి మీ మాటలు కూడా వినాలనుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. 35 చిన్న కథ కాదు,
వైజాగ్ నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళింది. ఫస్ట్ అరుణ్ని ఫీల్డ్లోకి తీసుకొచ్చినప్పుడు చాలామంది నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు. ఇద్దరూ కలిసి జాబ్ చేసుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు కదా, సినిమా ఫీల్డ్లోకి ఎందుకు తీసుకెళ్ళడం బాబుని అని. కానీ వాడికి టాలెంట్ ఉంది. ఈ టాలెంట్ని ఎలాగైనా బయటికి తీసుకురావాలి. డబ్బులు సంపాదించడం అదొక ఇదైతే, నా పిల్లల్ని నచ్చిన మార్గంలో పెట్టడం, వాళ్ళకున్న టాలెంట్ని బయటికి తీయడం అనేది నాకు అది హ్యాపీ అనిపించింది. వీడికి నేను సపోర్ట్ చేశాను, నాకు నా హస్బెండ్ సపోర్ట్ చేశారు. 35 మూవీ స్టార్ట్ అవుతున్నప్పుడు నేను వైజాగ్ నుంచి వచ్చి ఆడిషన్కి వెళ్ళిన తర్వాత అరుణ్ ఇలా సెలెక్ట్ అయ్యాడండి, వర్క్షాప్కి రావాలి అంటే. ఏం తెలీదు, హైదరాబాద్ ఏదో వచ్చి వన్ డే షూట్ చేసుకుని వెళ్ళిపోవడమే కానీ హైదరాబాద్ వచ్చి ఉండాలి. పాప ఏమో చిన్న పాప, కోవిడ్ తర్వాతలా. సరే అని ఫిల్మ్ నగర్లో ఒక రూమ్ చూసి అన్నీ మాకు అరేంజ్ చేసి మా హస్బెండ్ మళ్ళీ వైజాగ్ వెళ్ళారు. నేను పిల్లలిద్దరిని పట్టుకొని హైదరాబాద్లోనే ఉండేదానండి. వర్క్షాప్స్కి తిరిగేవాళ్ళం. సినిమా ఇంకా లేట్ అవుతుంది, ఇంటికి వెళ్ళిపోవాలా వద్దా, ఇక్కడే ఉండిపోవాలా. అరుణ్ స్కూల్ పోయేది. 35 కొంచెం లేట్ అయింది. అప్పుడు ఒక్కొక్కసారి నేను రూమ్లో పిల్లల్ని పడుకోబెట్టేసాక ఏడ్చేదాన్ని. ఇది ఇంకా స్టార్ట్ అవుతుందా లేదా, లేకపోతే అంటే పిల్లల్ని చూసుకొని ఇక్కడే ఉండడం నాకు చాలా కష్టంగా అనిపించేది. వీళ్ళకి ఏ హెల్త్ బాగోపోయినా సరే నాకు ఎప్పుడు మా నందు గారు, మా టీం అందరూ నాకు చాలా హెల్ప్ చేశారండి ఆ టైంలో నాకు. తర్వాతలా తిరుపతి అక్కడికి వెళ్ళాం, షూట్ అయింది. అరుణ్కి ఎక్కడ బయట యాక్టింగ్ నేర్పించలేదు. ఇంట్లో స్క్రిప్ట్ మాకు వచ్చిన తర్వాతలా నివేద గారి ప్లేస్లో నేను, విశ్వ గారి ప్లేస్లో మా హస్బెండ్ అరుణ్, ఇదే మేము డైలీ రిహార్సల్స్ చేసేవాళ్ళం. రోజుకొక 2 సీన్స్ అన్నమాట. మా ఇంట్లో మేమే ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఇలా చేయడం వల్ల అరుణ్కి ఏంటంటే అది సింగిల్ టేక్లో సీన్ బాగా నేర్చుకొని చెప్పేవాడండి. అప్పుడు చాలా హ్యాపీ అనిపించేది. ఆ సినిమా చేస్తున్న టైంలో మా టీం అందరూ చెప్పేవారు, అరుణ్కి మంచి అవార్డ్స్ వస్తాయి ఇందులో, వాడు అందరినీ ఏడిపించేశాడు అసలు ఇదని. వస్తాయని తెలుసు అవార్డ్స్. గద్దర్ అవార్డు వచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అసలు ఈ నేషనల్ అవార్డు అనేది అసలు ఊహించలేంది. ఇంకా నాకు మాటలు కూడా రావట్లేదు. చాలా థ్యాంక్స్ అండి. అందరూ 35 గుండెల్లో పెట్టుకున్నారు. ఈ అవకాశం ఇచ్చిన మా నందు గారికి, డైరెక్టర్ గారికి, సృజన్ గారికి, విశ్వ గారికి, నివేద గారికి, మా చంకీ సార్ దర్శి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడడానికి కూడా ఒక అవకాశం ఇచ్చింది మా ధీరజ్ సార్, మా సమ్మర్ హాలిడేస్ టీం. ఎప్పుడూ రుణపడి ఉంటానండి. ఇందులో సమ్మర్ హాలిడేస్లో అరుణ్ మీ ముందుకు వస్తాడు త్వరలో. ఈ సమ్మర్ హాలిడేస్లో కూడా అరుణ్ అవార్డ్స్ తెచ్చుకుంటాడని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ అరుణ్ మాట ఇస్తున్నాడు కూడా. బ్లెస్ చేయండి. చాలా థ్యాంక్స్ అండి.